శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 6 డిసెంబర్ 2024 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా చొరవ చూపిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పదోన్నతులు ఉంటాయి. అలాగే ఉన్నత స్థితికి వెళ్తారు. ధన ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఆరోగ్య రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత ఎక్కడా కూడా ఆ లాభాలలో తగ్గుదల అనేది లేకుండా అనుకున్న ధనము అనుకున్నట్లుగా వస్తూ, ఊహించని ధనము కూడా పూర్తి సంతృప్తికరంగా వస్తుంది. తరువాత లెక్కలు వేసుకుంటే ఇది ఎంత వచ్చింది ఏంటి అని లెక్క వేసుకుంటే అది కూడా చాలా సంతృప్తికరంగా వస్తుంది. అలాంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. లలిత కళల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు. కళాకారులకి వృద్ధి జరుగుతుంది. వివాహ జీవితంలో ఉన్నవారికి చాలా చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉన్నారు ఇన్నాళ్ళు. అదంతా కూడా చాలా చక్కగా ఫలిస్తూ ఉన్నది. రుణభారాలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. రుణాలకి ఇంకా కొత్త రుణాలు కావాలంటే కూడా చక్కటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైనటువంటి కీర్తి, ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది మీకు. అది ఉద్యోగంలో ఉన్నతి ఉండొచ్చు, లేదా ఇంక్రిమెంట్ ఉండొచ్చు. ఇంక్రిమెంట్ అందరితో సమానంగా కాకుండా మీకు కాస్త భిన్నంగా ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి ఆర్థిక అభివృద్ధులు, పదోన్నతులు, మంచి పేరు రావడము ఉద్యోగంలో, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటూనే మీకు అధిక బాధ్యతలు కూడా ఉండబోతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ప్రేమ వ్యవహారాలు కొంచెం ఫలించేటటువంటి దిశగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభించే విధంగా ఉన్నాయి. ఇక కుటుంబంలో ఐకమత్యం అనేది చెప్పనే అవసరం లేదు. చాలా చాలా బాగుంది. మీ కుటుంబ సభ్యులందరి కృషి వల్ల చాలా చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో కొంచెం కష్టపడేటటువంటి తత్వాన్ని ఎక్కువ చేసుకోండి. అనేక విధాల మీరు లాభాలు పొందుతారు. నవగ్రహ స్తోత్ర పారాయణతో పాటు వీలైతే పుట్టలో పాలు పోయడం ఇన్ని రోజులు అనుకొని పోయండి. మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆనందం కనిపిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అధికమైనటువంటి సంతృప్తితో పాటుగా ఉన్నతి కనిపిస్తూ ఉంది. జీవిత భాగస్వామి బాగుంటారు. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. మీ పరిశోధనాత్మకమైనటువంటి విషయాలు కానీ, పరిశీలనాత్మకమైనటువంటి విషయాలు కానీ చక్కగా లాభిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా చాలా తృప్తి కలుగుతూ ఉంది. అలాగే రుణభారాల విషయంలో రుణభారాలు తీరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విజయావకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా మీకు అనేక విధాల విజయ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యాపారస్తులకి బాగుంది. జీవిత భాగస్వామికి బాగుంది. అలాగే నూతనంగా వివాహం చేసుకోవాలి అనేటటువంటి యువతీ యువకులకి బాగుంది. కుటుంబ విషయంలో చక్కటి సమైక్యత కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. ధన ఆదాయాలు బాగా పెరగబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి. కాస్త కలహాలకి దూరంగా ఉండాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఆదాయం విషయంలో కానీ, ఊహించని విధంగా లాభాల విషయంలో కానీ, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు ఇత్యాది వాటి విషయాలలో కానీ మీకు చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా ఎన్నో విధాల రాశిలో ఉన్నటువంటి గురువుగారు లాభాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరగడము, దైవ కార్యాలు చెయ్యడము, మీ సంతానం అభివృద్ధిలోకి రావడము, అలాగే విద్యార్థులకి ఉన్నతి కలగడము, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చక్కటి సంతృప్తితో కూడిన ఆదాయం పెరగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. అయితే వాహనాల మీద ప్రయాణం విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా సంచరించండి. సెల్ఫ్ డ్రైవింగ్ పనికిరాదు. మితిమీరిన వేగం అంతకన్నా పనికిరాదు.
ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుజుని యొక్క అనుగ్రహం కొరకు కుజగ్రహ స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల మీ మానసిక శాంతి మరింతగా ఇనుమడిస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా కృషి చేయవలసినటువంటి అగత్యం కనబడుతోంది. అలాగే ఏదైనా పోరాట ఫలితం, మీరు ప్రతిదీ పోరాటం చేయాల్సిందే, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రదర్శనల విషయంలో మీ విద్యా ప్రదర్శన అవ్వడం కానీ, లేదా మీ ఏదైనా ఇంటర్వ్యూలు జరగడం కానీ, మౌఖిక పరీక్షలు కానీ, రాత పరీక్షలు కానీ, ఈ విద్యా కౌశలం కానీ, ఇలాంటివి తెలియజేయవలసిన సందర్భం. పై అధికారులు మిమ్మల్ని గుర్తించాలి అంటే వీటిని మీరు ప్రదర్శించాలి. ఈ విద్యా కౌశలం చాలా బాగా మీకు చాలా మంచి పేరు తీసుకుని వస్తుంది. అది లలిత కళలైనా అవ్వచ్చు, లేదా విద్య అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల మీద చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి. అంత బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఉద్యోగ జీవితంలో మటుకు ఉద్యోగస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు అతి తొందరలోనే రాబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ధన ఆదాయం విషయంలో కొంచెం ధనాదాయం కుంటుపడే విధంగా ఉంది. అయితే విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు తప్ప కొనడం కష్టమైపోతుంది. ఆదాయం విషయంలో లేదా కుటుంబ సభ్యుల ఐకమత్యం విషయంలో ఇంకా ఇంకా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే రుణాలు చేస్తారు, ఇది చెప్పదగ్గ సూచన. తగిన మేరకే రుణాలు చెయ్యండి. అంతకన్నా ఎక్కువగా చేసినట్లయితే మళ్ళీ మీరు తీర్చడం కష్టమైపోతుంది. గ్రహస్థితులు అంతగా బాగోలేని కారణం చేత ప్రతి విషయంలోనూ ఓర్పుగానే ఉండాలి. మాతృవర్గ రీత్యా కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఏ డివిజన్కి చెందిన వారైనా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. స్త్రీల విషయంలో ఒక్కింత సడలింపు కనిపిస్తోంది. గురువు అనుగ్రహం విశేషంగా ఉండడం చేత స్త్రీలకి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణలని, అలాగే కుజుని యొక్క, శనిగారి యొక్క స్తోత్ర పారాయణలని ఎక్కువగా పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున ఫలితాల విషయంలో కాస్త ఫలితాలు తక్కువ వస్తూ ఉన్నప్పటికీ మనోబలం ఎక్కువ అవుతుంది. మీకు పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులకి ఆకర్షణలు చాలా చాలా బాగుంటాయి. అలాగే తోటి సహచర వర్గం, విద్యార్థులకైతే తోటి విద్యార్థులు, ఉద్యోగస్తులకైతే తోటి ఉద్యోగస్తులు మీకు చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పబ్లిక్ ఇమేజ్ బాగా పెరుగుతుంది. మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది. బంధువుల ప్రేమ కానీ, ఆదరణ కానీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మీరు కూడా బంధువర్గాన్ని బాగా ఆదరించేది కనిపిస్తోంది. అలాగే సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయం కుంటుపడకుండా వస్తుంది. ధనం మటుకు బాగానే వస్తుంది. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచార యోగము చేత ధనానికి లోటు లేకుండా అయిపోయింది. ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నప్పటికీ, ద్వితీయ స్థానం మీద ఏ గ్రహాల దృష్టిలు ఉన్నప్పటికీ, ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు అనేక విధాల మీకు లాభాలనే తెచ్చిపెడుతున్నారు. అయితే ఈ లాభాలతో సంతృప్తి చెందండి అని చెప్పి సూచన చేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రాజకీయంగా అండదండ లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా యోగిస్తాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా మీకు ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని కూడా చెప్పగలను. అయితే యోగా చేయడం ద్వారా ఇంకా ఇంకా ఏమన్నా పిరికితనాలు ఏర్పడుతున్నా మనసులో, ఇంకేదైనా భయాలున్నా అన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ భక్తి ప్రపత్తులతో పఠించండి. మరింత అభివృద్ధి పొందండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఎంతో పట్టుదల సూచితమవుతోంది. రాజకీయ నాయకులకి బాగుంది. చక్కటి లబ్ధి కలుగుతూ ఉన్నది. అలాగే మీరు ఏదైతే
ఆశయ సిద్ధి కోసం శ్రమిస్తున్నారో ఎన్నాళ్ళు అది ఫలిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా విశేషమైనటువంటి ధన ధాన్య సహాయాలు లభించబోతున్నాయి, లేదా మీ మాట వల్ల అయినా అవి లభిస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా చాలా ఎక్కువ లబ్ధి కలగబోతోంది. మీ వాక్కుకి కూడా బలం పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అంత పూర్తిగా అనుకూలత రావడం లేదు, కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ ఎటువంటి రాయబారాలు చేయకుండా కాస్త మౌనంగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇంకా మీ కృషిని చేయాల్సిందిగా సూచన చేస్తున్నాను. దూరాభార ప్రయాణాలు అనవసర ప్రయాణాలు అవుతాయి. పితృవర్గ రీత్యా ఏమి రూపాయి ఆదాయం ఉండదు, ఎటువంటి ప్రోత్సాహకము లభించదు. ఇది చెప్పదగ్గ సూచన. పై అధికారుల యొక్క మందలింపులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, తప్పించుకొని తిరగండి. అంటే చేతికి చిక్కక కాదు, మీ పనిలో మీరు బిజీ అయిపోతుంటే ఇప్పుడు ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పి మీ పై అధికారులు వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారు. అలాగా చేయమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కొంచెం ధర్మబద్ధమైన జీవితంలో ఉన్నటువంటి మీకు ఎక్కువగా దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, అయ్యో పాపం వాళ్ళు బిచ్చగాళ్ళు కదా, లేకపోతే ఇంకేదన్నా అడుగుతున్నారు కదా వాళ్ళు అని ఇలాంటి జాలి కొలిపే స్వభావం ఏర్పడుతుంది. అయితే మీరు ఎవరి మీద జాలి పడాల్సిన పని లేదు. ఎందువల్ల అంటే ఎవరి బతుకుతెరు వాళ్ళది. వాళ్ళు ఏ పనికి నిర్దేశింపబడి ఉన్నారో ఈ సృష్టిలో ఆ పనే చేసుకుంటూ వెళ్తారు. మనం అందరినీ ఉద్ధరించలేము. ఇప్పుడు వచ్చిన ఆలోచన రేపు అమలు చేద్దామా అని అనుకుని మీ ఆలోచనని పక్కన పెట్టి ప్రస్తుతానికి మీ కర్తవ్యం మీద దృష్టి పెట్టండి. మీ గ్రహస్థితుల అనుకూలత కోసం నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయండి. రాశ్యాధిపతి అయినటువంటి సూర్యునికి బలం పెంచేటటువంటి ఆదిత్య హృదయం వల్ల అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు సాధ్యపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తక్కువగా ఉన్నాయి గ్రహస్థితులు, మనకి ఏ పనులు అవ్వవా అనేదైతే మటుకు మీరు దిగులు పడాల్సిన పని లేదు. అతి తొందరలోనే రాబోయే రోజుల్లో మీకు అత్యద్భుతంగా గ్రహాలు పనిచేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక విధాల లాభాలు పొడసూపుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లాభాల బాటలో ఉన్నారు. ఊహించని విధమైన లాభాలన్నీ కూడా మీకు ఇప్పుడు సంప్రాప్తమవుతున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా సంతృప్తికరమైన జీవితం ఉండబోతోంది. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాల లబ్ధి పొందుతున్నారు మీరు. దూర ప్రాంత ప్రయాణాలు విశేషంగా లాభిస్తాయి. విదేశీయానం చేయాలనుకునే వారికి అనుకూలమైన కాలంగా తెలియజెప్పచ్చు. ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు శనిగారి బలం చాలా బాగుండాలి. ఆ పని సజావుగా వెళ్ళిపోవాలి, ఇందులో ఎక్కడ నష్టం రాకూడదు అనుకున్నప్పుడు గురువుగారి యొక్క స్థానము, స్థితి బాగుండాలి. ఈ రెండు మెండుగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి అనుమాన పడక్కర్లేదు కన్యరాశి వారు. అధికస్య అధిక ఫలం అని చెప్పినట్టుగా రెండు పెద్ద గ్రహాల యొక్క ఉనికి మీకు బ్రహ్మాండమైనటువంటి ఉపయోగాలను ఇస్తూ ఉంటే అది అధిక ఫలం గాక ఇంకేముంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, మీకు విజయావకాశాలు ఉన్నాయి. చక్కటి యోగవంతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. అలాగే మీ మాటకి, మీ యొక్క స్థిత ప్రజ్ఞతకి, మీ మాతృవర్గ రీత్యా క్షేమ సమాచారాలకి, ధనధాన్య అభివృద్ధికి, అలాగే కొనుగోలు అమ్మకాల వ్యవహారాలకి ఇత్యాదివన్నీ కూడా ఒక్కటని చెప్పడానికి రాదు. మీరు ఏ విషయం పట్టుకున్నా కూడా అది అభివృద్ధి మార్గంలోకే వెళ్తోంది అని చెప్పి తెలియజేస్తూ రాహుకేతువుల యొక్క స్తోత్రపారాయణాలు ఎక్కువగా చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు చేసిన కృషికి సత్ఫలితాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మిత్రుల యొక్క ఆదరణ పెరుగుతోంది, శత్రువుల యొక్క భయం తగ్గుతోంది, రోగ భయం తగ్గుతోంది, ధన ఆదాయం పెరుగుతోంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, కుటుంబ అభివృద్ధి బాగుంది. అలాగే కుటుంబానికి చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏ పైనైనా మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి చేయాలి అనుకునేటప్పుడు ఆ సమిష్టి కృషి చాలా మంచి ఐకమత్యాన్ని సూచిస్తూ మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకుని వస్తుంది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనురాగాలు కూడా కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి.
కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి విషయంగా సూచన చేస్తూ ఉన్నాను. కొనుగోలు అమ్మకాల విషయంలో గాని, మాతృవర్గ రీత్యా కానీ, ధన ఆదాయం పెరిగే విషయంలో గాని, చాలా వరకు మీకు సంతృప్తికరమైన జీవితం ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ట్రేడింగ్‌లో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్టయితే, పూర్వం మీకు జన్మజాతకంలో ఇది కలిసి వస్తుంది అని చెప్పి ఉంటారు గదా ఎవరైనా. అలా ఎవరన్నా చెప్పి ఉన్నా, మీకు పూర్వం ఆదాయాలు బాగున్నా, అలాంటి వారు ఇప్పుడు ప్రస్తుత రోజున పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. దత్తత సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీ నిజ సంతాన విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీరు మమేకం అయ్యి చేయలేరు. అలా అని పూర్తిగా వదిలేయను లేరు. చేసి చేయనట్టుగా, కాస్త శ్రద్ధ కలిగి కలగనట్టుగా సంచరిస్తూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మనస్తత్వాన్ని కొద్దిగా మార్చుకోండి. అనేక విధాలుగా ఉద్యోగం మీద ఉత్సాహాన్ని పెంచుకోండి. మీకు ఉద్యోగం వల్ల చాలా లాభాలు ఉంటాయి ఎప్పటికైనా గానీ. సొంత వ్యాపారాలు అనేవి ఒక్కొక్కసారి లాభిస్తాయి కానీ, ఒక్కొక్కసారి మొండినబడి కూర్చుంటాయి తులారాశి వారికి. అధిక శ్రద్ధతో ఉద్యోగం చేయండి. చాలా చక్కగా పైకొస్తారు, త్వరితగతిన పైకొస్తారు. అభివృద్ధి మార్గంలోనే ఉన్నారు మీరు అని చెప్పి సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా రాహుకేతువుల్ని కూడా మరింత బలోపేతం చేసుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తూ నమస్కారం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చే కాలమే అని చెప్పచ్చు. గ్రహస్థితులలో ఒక 3 గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ 6 గ్రహాల వ్యతిరేకత అయితే ఉంది కదా. ఈ 6 గ్రహాల యొక్క వ్యతిరేకతని కూడా అనుకూలమైనటువంటి దిశకి తిప్పగలిగేటటువంటి ఆ శుభ ఆశీస్సులు గురువుగారు ఇవ్వగలరు. అటువంటి గురువుగారు 7వ స్థానంలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ బ్రహ్మాండమైనటువంటి ఫలితం అన్నమాట. చక్కగా ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి కుటుంబంలో. సంతానం పట్ల చక్కటి సంతృప్తి ఏర్పడుతుంది. శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు ఒక పెద్ద మనిషిగా ఉండి కూడా కుదురుస్తారు. పెద్దల పట్ల మీకున్నటువంటి వినయ విధేయతలు కానీ, గౌరవం కానీ, ఇవన్నీ కూడా మీరు వారికి బాగా ఇష్టలుగా చేస్తుంది ఆ పెద్దవారికి. అది మీకు ఒక విధమైన ఆశీస్సు అవుతుంది. ఇలాంటి ఆశీస్సులు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి పనులలో అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్దలకు సేవ చేయండి, గురువులకు సేవ చేయండి, పితృవర్గానికి సేవ చేయండి, మాతృవర్గానికి సేవ చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. అలాగే ఓర్పు విషయంలో ఓర్పుగా ఉండండి. చక్కటి లాభాల బాటలో ఉన్నారు మీరు. లాభాలు అందుకుంటారు. శారీరక కష్టం ఎక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ మానసికమైనటువంటి వేదన విషయంలో కాస్త తక్కువగా ఉంటుంది. అంత ఎక్కువ వేదన పడిపోరు. పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ వృశ్చిక రాశి వారికి ఒక్క గురువు యొక్క అనుగ్రహం వల్లనే చాలా గొప్ప గొప్ప విషయాలలో మీ పేరు వస్తుంది. మీతో సంప్రదింపులు ఉంటాయి. ఒక స్థాయి వారిని మీరు బాగా ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది గురువు అనుగ్రహం వల్ల జరుగుతోంది అని చెప్పి గుర్తించి, నవగ్రహ స్తోత్ర పారాయణలు మరింత భక్తి శ్రద్ధలతో పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారికి వీలైతే ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మీ యొక్క దృష్టి ఏ విషయం మీద పెడతారో, ఏ విషయం మీద పడుతుందో దానిలో అధికమైన కృషి జరగాలి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. మీ పై అధికారుల మెప్పు అయితే పొందుతారు. అయితే ఓర్పుతో ఉండాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా అంత అనుకూలమైన కాలంగా కనిపించడం లేదు. తండ్రి గారికి శారీరక శ్రమ లేదా మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివి ఉండేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఆదాయం విషయంలో చాలా చాలా బాగుంది. ధనుసు రాశి వారికి ఆదాయం పెరుగుతోంది. చక్కటి
సంతోషం వెల్లివిరుస్తోంది, కుటుంబం బాగున్నారు, ఐకమత్యం బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధికి గాను మీరు చేసిన కృషి ఫలిస్తోంది. మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలతలు కనబడడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, స్త్రీల సహాయ సహకారాలు కూడా బాగున్నాయని చెప్పచ్చు. అనేక విషయాలలో మీ జ్ఞానం మీకు ఇప్పుడు సరిగ్గా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మన తెలివి కూడా మనకి పని చేయకుండా పోతుంది. ఇది కూడా చెప్పదగ్గ సూచనే. కానీ ఈరోజు మటుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చక్కగా మీ మెదడు మీకు ఉపయోగపడుతూ చక్కటి జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త పేరు ప్రఖ్యాతులు ఏమన్నా వస్తాయేమో కానీ ధనం అంతగా రాదు. మీ కష్టానికి సరిపడ ధనమే వస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా, లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా మరింత ముఖ్యమైనటువంటి బలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పి ఆశిస్తూ సూచన చేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. మనము లోగడే చెప్పుకుంటూ వచ్చాము, ప్రతిరోజు ఇంచుమించుగా చెప్పుకుంటున్నాము. చాలా కాలం బాగుంది, ఇక్కడ కూడా మీరు నక్కతోక తొక్కారు అనే చెప్పాలి. అలాంటి పరిస్థితులే రోజు కనిపిస్తూ ఉన్నాయి. విశేషమైన అంశాలు, మీరు కృషి చేసిన అంశాలు, మీకు ప్రాప్తం ఉన్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా లాభిస్తున్నాయని చెప్పచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, మీ వ్యక్తిగత శ్రద్ధ, పేరు ప్రతిష్టలు, మీ యొక్క క్రమశిక్షణ, మీ ఆలోచనలు, మీ పర్సనాలిటీ, వ్యక్తిగతమైనటువంటి జీవితము తీరు, ఇవన్నీ కూడా పబ్లిక్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఒక్కదానిలో జాగ్రత్తగా ఉండండి, మిగతావన్నీ బాగున్నాయనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత కాస్త తక్కువగా ఉందన్న మాటే కానీ విడిపోరు. అలాగే ఆస్తుల తగాదాలు ఏమన్నా ఉంటే వాయిదాలు వేసుకోండి. ఇక రాజకీయాల పట్ల పూర్తి డెడికేషన్ ఆఫ్ వర్క్తో ఉండరు, కాస్త సడలిస్తారు. ఎందుకు ఇలా అంటే మీకే అనిపిస్తుంది, అరే మనము ఇంకా ఎన్నాళ్ళు ఇలాగ చేస్తూ ఉంటాము, ఏమన్నా కాస్త తక్కువ చేస్తే మనకి మంచి రోజులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచనల్లో ఉంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతానం చాలా చాలా బాగున్నారు, కొత్త కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఈ మకర రాశి వారికి అనేక విధాల సన్మాన సత్కారాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఎన్నో రకాలలో మీకు మానసిక సంతృప్తి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, అభివృద్ధి పెరుగుతోంది, ఆనందం పెరుగుతోంది, మానసికోల్లాసం పెరుగుతోంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, మీ ఆశయం సిద్ధిస్తుంది. అసలు ఇంకా మకర రాశి వారికి వేరే ఇది బాగుంది ఇది బాలేదు అని చెప్పక్కర్లేకుండా అన్ని విధాలుగాను చాలా బాగున్న కారణం చేత, ఇది కొద్ది కాలం నుంచి ఇలా పరంపరగా ఏర్పడి వస్తూ ఉన్న కారణం చేత ఈ రోజు కూడా అలాగే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమైన విషయాలు మీరు స్వతంత్రించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి, చాలా చక్కగా అందులో విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు భక్తి ప్రపత్తులతో భగవంతుడికి సమర్పించడం ద్వారా, పాడి వినిపించుకోవడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా ఒక బాగున్నటువంటి కాలం నడుస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా రుణభారాలు తగ్గే విధంగా ఉన్నాయి, కుటుంబంలో కలతలు లేని విధంగా ఉన్నాయి, అలాగే విలువైన ఆభరణాలని కొనుగోలు చేసే విధంగా బాగుంది, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తోంది. ఈ అంశాలు మీకు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనేక విధాలుగా మీ కృషి రాణించడానికి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇలా చేయించినందువల్ల మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఏళ్నాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు తప్పనిసరిగా శనిగారికి చేయించాలి. అలా చేయిస్తేనే గాని మనశ్శాంతి పెరగదు. ఏలినాటి శని సమయంలో చాలా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటారు శనిగారు. వీళ్ళు మన పరీక్షలకి తట్టుకోవాలి అని చెప్పి చాలా రకాలైన ఇబ్బందులు పెడతారు. అలాంటి ఇబ్బందులే కుంభరాశి వారికి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదరవు, ఇంకా కృషి చేయాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం మీరు చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఉద్యోగ జీవితంలో మీకు చాలా అభివృద్ధి కనిపిస్తోంది, ఉన్నతి కనిపిస్తోంది. దీని మీద ఎవరి దృష్టి దోషము లేకుండా దుర్గకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఈ లాభాల బాటలో వెళ్ళాలి మనము అనుకునే మాట అయితే శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. వెరసి నవగ్రహాల స్తోత్ర పారాయణలు చేసుకున్నందువల్ల మీకు అనేక విధాలుగా ఉన్నతి కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఇప్పుడిప్పుడే మొదలైంది గ్రహ సంపత్తి. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే మీరు ఇంకా మీ భక్తిని భగవంతుడి ముందర పాదాల మీద పెట్టాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో కొన్ని పరిహారాలనైనా చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఈ శనిగారు పెట్టే బాధలు తగ్గిపోయి మనశ్శాంతి పెరిగి మీ పనులన్నీ అభివృద్ధి పూర్వకంగా వెళ్ళి ఆదాయం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం ఒకటి, గురుబలం లేని కారణం ఒకటి, రాశిలోనే రాహు గారు ఉండడం, సప్తమంలో కేతు గారు ఉండడం, అంటే అపోహలకి దారి తీసే పరిస్థితులు. ఎవరైనా స్పష్టంగా వాళ్ళ మనసు విప్పి చెప్తే వాళ్ళని వీరు నమ్మకపోవడము, మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చెప్తున్నారులే అని చెప్పి అపోహపడ్డము, వివాహాది శుభకార్యాలు చెడిపోవడము, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, సంతానం పట్ల సదవగాహన లేకపోవడము లేదా సంతృప్తి లేకపోవడము, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, బంధుమిత్రుల యొక్క ఆదరణ అంతంత మాత్రంగా ఉండడము, వ్యాపార భాగస్వాముల మధ్య అంత ఐకమత్యం లేని కారణం చేత వాళ్ళు ఎడమమొహం పెడమొహంగా ఉండడము, ఇలా అనేక రకాల కారణాలు వీరిని బాధకి గురి చేస్తున్నాయి అని చెప్పచ్చు. మరి ఈ రకమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు ఏమి చేయాలండి? ఈ బాధలు మరి వస్తూ ఉంటాయి కదా, ఏవో ఒక బాధలు అని చెప్పి చాలా మంది ప్రశ్నించడం సహజం. ఇంటి ఇలవేల్పుని పూజించాలి, ఆలయానికి వెళ్ళాలి, ఆలయంలో కూడా దీపం పెట్టాలి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి, వ్యాపార వ్యవహారాలని సక్రమంగా చూసుకోవడానికి కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ మీరు ఓర్పుగా ఉన్నందువల్ల కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడానికి అవకాశం ఉంది. చాలా మౌనంగా ఉంటారు అని చెప్పి అనిపించుకుంటారు మీరు. ఇది చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ చెప్పిన పరిహారాలలో కొన్నైనా చేసుకుని చక్కటి ప్రశాంత జీవితం పొందండి అని చెప్పి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.